హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంత మెల్లిగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే మేము ట్రైన్లో ఉన్నామన్నమాట. సో మేము మిలాన్ నుంచి చెక్అవుట్ చేసి ఇప్పుడు ఫ్లోరెన్స్కి వెళ్తున్నాము. ఫ్లోరెన్స్లో మాకు రూమ్ ఉంది అండ్ ఫ్లోరెన్స్లో మాకు జస్ట్ 2 days స్టే ఉందన్నమాట. 2 nights స్టే ఉంది. సో ఇవాళ మధ్యాహ్నం టైంకి మేము ఫ్లోరెన్స్ వెళ్తాము అండ్ రేపు ఫ్లోరెన్స్లో ఉంటాం. ఎల్లుండి రోమ్కి వెళ్తాం అనమాట. సో రోమ్ మా ట్రిప్లో లాస్ట్ డెస్టినేషన్. సో ఫ్లోరెన్స్లో మాకు రేపు ఒక గెట్ యువర్ గైడ్ నుంచి మేము ఒక ఎక్స్పీరియన్స్ బుక్ చేసుకున్నాం అనమాట. అదేంటి అంటే లీనింగ్ టవర్ ఆఫ్ పీసా, వైన్ టేస్టింగ్, ఇంకో ప్లేస్. సో ఆ 3 places రేపు చూపిస్తాడనమాట. సో మాకు వెరోనాకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సే ఉండింది. మాకు అది చాలా నచ్చింది. సో హోప్ఫుల్లీ ఇది కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో యా, సో మేము ఇటలీలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి హై స్పీడ్ ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. సో మేము ఇటాలో అన్న ట్రైన్ తీసుకున్నాము. మాకు ఫ్లోరెన్స్ నుంచి రోమ్కి కూడా ట్రైనే ఉందన్నమాట. బట్ ఇది 2nd class ట్రైన్, అదేమో ఫస్ట్ క్లాసా బిజినెస్ క్లాస్ అనుకుంటా. సో ఇక్కడ మనలాగా ప్లాట్ఫామ్కి చాలా దూరం ఏమి ఉండదు. ట్రైన్స్ అన్నీ పక్కనే వస్తాయి. మనం జస్ట్ ఏ ప్లాట్ఫామ్ ఉంటే ఆ ప్లాట్ఫామ్కి నడవడానికి మెట్లు ఎక్కడం దిగడం లాగా ఏమి ఉండదు అనమాట. సో చాలా ఈజీగా అయిపోతుంది ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి వెళ్ళడము, ఒక ప్లాట్ఫామ్ నుంచి ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళడము. బట్ యా, ఈ ట్రైన్స్ అయితే మన ట్రైన్స్తో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఉన్నాయి. సో ఇలా ఉంటాయి అన్నమాట సీట్స్. 2 seaters ఉంటాయి అండ్ లగేజ్ పెట్టుకోవడానికి పైన స్పేస్ ఉంటుంది. కార్నర్స్లో ఏమో పెద్ద సూట్ కేసెస్కి స్పేస్ ఉంటుంది అనమాట. సో యా, ఇలా ఉంటుంది ట్రైన్ అయితే. చాలా బాగుంటుంది ట్రైన్. మనకు మంచి ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇది ఇంకా 2nd class యాక్చువల్లీ చెప్పాలంటే. హలో, సో నేను ఇప్పుడు ఫ్లోరెన్స్లో ఉన్నాను. సో యా, మీ ఇంతకుముందు చూసారు కదా, నేను ట్రైన్ తీసుకొని వచ్చిన అనమాట ఫ్లోరెన్స్కి. ఇటలీలో హై స్పీడ్ ట్రైన్స్ ఉంటాయి. సో మేము మిలాన్ నుంచి ఫ్లోరెన్స్కి చాలా ఫాస్ట్గా వచ్చేసినాము. ఒక 2 hours పట్టింది అనుకుంటా అంతే రావడానికి. అండ్ ఇక్కడ మేము ఫ్లోరెన్స్ మెయిన్ స్టేషన్ ఉంటుంది అనమాట, శాంటా మారియా నోబెల్లా అని. ఆ స్టేషన్లో దిగినాము. ఆ స్టేషన్ నుంచి జస్ట్ 700 to 900 meters దూరంలోనే మాకు హోటల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి హోటల్ బిగ్గెల్లో. చాలా బాగుంది చూడండి. ఇదేదో పురాతన కాలము చాలా పాత హోటల్ లాగా ఉంది. రూమ్స్ కూడా అన్నిట్లోనే ఉన్నాయన్నమాట, రెడ్గా. చాలా వింతగా ఉంది. యా, సో బేసిక్గా ఇక్కడ ప్యారిస్లో మాకు ఎంత చలి ఉండేనో ఫ్లోరెన్స్లో అంత వేడిగా ఉంది. వెరోనా వాజ్ లైక్ పర్ఫెక్ట్ ఉండింది అనమాట. ఇట్లా బ్యాడ్ హీట్ కాకుండా కొంచెం నార్మల్ హీట్ ఉండింది. సో అందుకే ఆ రోజు అంతా నేను చిన్న అద్దాలు పెట్టుకొని ఫుల్ చిల్ అయినా. బట్ ఇప్పుడు బ్యాడ్ హీట్, ఇక్కడ అంతా కాలిపోయింది నాకు ఆల్మోస్ట్. నేను ఫుల్ సన్ స్క్రీన్ పెడుతున్నా, అయినా సరే మొత్తం చిప్ అయిపోతుంది స్కిన్. బట్ ఎనీవేస్, సో అందుకే పెద్ద అద్దాలు పెట్టినా అనమాట. క్యాప్ కూడా తీసినా ఇంకా. సో ఎనీవేస్, ఇవాళ ఫ్లోరెన్స్లో మనకి చూడాలి అన్నట్టు ఏం లేవు. జస్ట్ మేము హోటల్ బిగ్గెల్లో అని చెప్పాం కదా, ఇది దుఓమో అని ఒకటి ఉంటుంది అనమాట, పెద్ద స్ట్రక్చర్. అది చర్చో మ్యూజియమో ఏదో ఉంది. చర్చ్ అయితే ఆ చర్చ్ బయటనే ఉన్నాం అనమాట. సో ఇక్కడ ప్రతిదానికి ఎంట్రన్స్ 30 euros per person, 25 euros per person అట్లా ఉందన్నమాట. సో మేము దేని లోపలికి వెళ్ళట్లేదు, బికాజ్ ఒక చర్చ్ లోపలికి వెళ్తే అన్ని చర్చ్లు ఒకేలా ఉంటాయి బేసిక్గా. సో అందుకే మేము గోవాలో మస్తు చర్చ్లు చూసినాం, అన్ని సిమిలరే ఉన్నాయి. పాండిచేరిలో చూసినాం, అన్ని సిమిలరే ఉంటాయి. సో ఫ్రెంచ్ అయినా ఏదైనా అదే ఉంటుంది కాబట్టి మేము దేని లోపలికి వెళ్ళట్లేదు. మేము జస్ట్ బయట నుంచి స్ట్రక్చర్స్ చూస్తాం, ఫొటోస్ దిగుతాం. మేము బేసిక్గా ఫుడ్ ట్రై చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ గుస్తో పిజ్జా అని ఒకటి ఉంటుంది. అయితే మేము నేపుల్స్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే రోమ్లో చిల్లేదాము, నేపుల్స్ నుంచి వచ్చి ఇక్కడ పిజ్జేరియా పెట్టారు అనమాట. సో మనకెందుకు ట్రైన్ ఖర్చు వేస్ట్గా వెళ్ళి ఇక్కడ తినేద్దామని అనుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ సపోజ్ టు బి లైక్ ద బెస్ట్ పిజ్జా ఇన్ ఫ్లోరెన్స్. సో అక్కడికి వెళ్తాము. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ట్రఫుల్ పిజ్జా ఉందనమాట. సో మనకి ఇట్లా పాస్తా వీల్ ఉంటుంది కదా, దాని లోపల పాస్తా వేస్తారంట. సో అక్కడికి వెళ్ళాలి. ఈ 2 పనులు ఉన్నాయి మనకి. సో యా, రేపు వీ హ్యావ్ అ లాట్ టు డూ. రేపు నా బర్త్డే కూడా. సో యా, లెట్స్ గో. ఓకే, ఇది మా హోటల్. మీకు చూపిస్తా. ఇగో ఇదే ఆ క్యాథడ్రల్. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. జనాలు ఇక్కడికి ఎక్కడ అంటే వేరే దగ్గర ఉన్నారనుకోండి చాలా కష్టం అవుతుంది ఇక్కడ రావడం. బట్ యా, మనకు చాలా దగ్గర.
ఓకే, సో ఇదే అనమాట, అది దుఓమో అని చెప్పేసి. ఇది ఒక క్యాథెడ్రల్ లాగా ఉంది. అది వెనకాల డోమ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది చాలా పాపులర్ ఇక్కడ. సో యా, ఎంతమంది టూరిస్టులు ఉన్నారో చూడండి అసలు. ఇగో అసలు అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ అక్కడ ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అనమాట. బట్ మనమేమో రూమే ఇక్కడ తీసుకున్నాం పక్కనే. సో యా, మా ఆయనడి ఎటు వెళ్ళిపోతున్నావు? ఓకే, సో ఇట్లా వెళ్దామా? వెనకాల నుంచి ఇట్లా ముందుకు వద్దామా? అదే ఇట్లా వెళ్ళేసి వద్దామా? రౌండ్గా తిరుగుదాం దా, ఇక్కడి నుంచి ఇటు నుంచి వెళ్దాం దా, చక్రీ ఇటు నుంచి వెళ్దాం దా. అసలు ప్యారిస్లో డబుల్ కోట్లు వేసుకొని తిరుగుతుండే జనాలు. ఇక్కడైతే మొత్తం ట్రెంచ్ కోట్లే ఏం లేవు, మామూలుగా ట్యాంక్ టాప్లు వేసుకొని తిరిగేస్తున్నారు. ఎంత ఫోటోషూట్ అవుతుంది ఇక్కడ, లైక్ సీరియస్గా. ఓకే, ఎనీవేస్ ఈ స్ట్రక్చరే అనమాట నేను చెప్పింది. కనిపిస్తుందా? ఇగో ఇది చాలా పాపులర్ స్ట్రక్చర్. సో మేము పిక్చర్స్ దిగుదామని అనుకున్నాం, కానీ ఎక్కడ పెట్టుకొని దిగితే మొత్తం వస్తుందో తెలియట్లే మాకు. మేము ఈ డోమ్కి ఇలా ఒక రౌండ్ వేసి వస్తుంటే వెనక సైడ్ వచ్చినాము. ఈ అమ్మాయి చూడండి అసలు ఎంత బాగుందో, పెయింటర్ అంట, సీరియస్గా కూర్చొని పెయింటింగ్ వేసుకుంటుంది. అండ్ ఇవి ఆమె తీసిన పెయింటింగ్స్, అంటే ఆమె వేసిన పెయింటింగ్స్. సారీ, ఇక్కడ క్యారికేచర్ ఆర్టిస్టులు అసలు ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో. ఫ్లోరెన్స్ వైబ్ ఎంత బాగుంది తెలుసా. ఎక్కడంటే అక్కడ మంచిగా ఏమంటారు పాటలు పాడుతున్నారు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు. వీడైతే మంచిగా పిజన్స్కి ఫుడ్ పెడుతున్నాడు. ఎంత బాగుందో అసలు ఫ్లోరెన్స్ అయితే. అసలు ఆ వైబే చాలా బాగుంది అసలు. ఫుడ్ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇక్కడ ఒక స్క్వేర్లో ఉన్నాం మేము. లెఫ్ట్ సైడ్ మొత్తం సెలీన్, గూచీ, ప్రాడా, బర్బరీ మొత్తం ఆ గల్లీ మొత్తం అదే. అండ్ ఇక్కడ ముందేమో ఒకటి లైక్ దిస్ ఇస్ వెరీ హిస్టారిక్ బ్రిడ్జ్. ఇది బ్రిడ్జ్. అండ్ అదేదో ఆ స్పెషల్ బ్రిడ్జ్ ఉంది కదా ఇంతకుముందు, అది. Florence is so beautiful. It's just way beyond beautiful. మేము ఇక్కడ జిలాటో తినడానికి వచ్చినాం అనమాట. మ్యాంక్యూసో అన్న ఒక దగ్గరకు వచ్చినాం. ఇది 1920s నుంచి జిలాటోస్ చేస్తున్నారంట. సో ఇక్కడ చాలా తక్కువ ఫ్లేవర్స్ ఉన్నాయి, ఎక్కువ ఫ్లేవర్స్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి, కానీ చాలా బాగున్నాయి. అంటే లైక్ ద ఫీల్ ఈజ్ వెరీ నైస్. చాలా చిన్న ప్లేస్ ఇది, చాలా చిన్న ప్లేస్, కానీ చాలా బాగున్నాయి. ఓకే, సో మేము ఇక్కడ గుస్తా పిజ్జా అనే ప్లేస్కి వచ్చాము. ఇంతకుముందు చెప్పా కదా గుస్తా పిజ్జా అని చెప్పేసి ఒకటి ఉంది. దిస్ పీపుల్ ఆర్ లైక్ వెరీ ఫేమస్ అని. సో ఇక్కడికి వచ్చామన్నమాట. మాకన్నా ముందే వీళ్ళు వచ్చి లైన్లో నించున్నారు. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చి జిలాటో తినడానికి వెళ్ళాం అనమాట, క్లోజ్ ఉందని చెప్పేసి. బట్ ఇప్పుడు ఫైనలీ వాపస్ వచ్చాం మళ్ళీ తినడానికి. సో మీకు అక్కడ లోపల మెన్యూ కనిపిస్తుందా? దిస్ ఈజ్ నాట్ ఏమంటారు, ఎక్కువ డబ్బులు ఏం కాదనమాట, తక్కువే ఇది. సో అక్కడ మనకి ఇస్తున్నారు చూడండి ఏమేమి ఉంటాయి ఏంది అని. సో ద వెరీ ఏమంటారు బేసిక్కే చాలా బాగుంటుంది అని విన్నా నేను, కానీ చక్రి ఇప్పుడు ఏం చెప్తాడో తెలియదు నాకు. యా, వైబ్ ఎంత బాగుందో అసలు. ఇక్కడ వీళ్ళు ఫుల్ డాన్సులు చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ వేస్తున్నారు. పిజ్జా ఎలా ఉంటుందో ఏమో. మేము తినేసి బయటికి వచ్చాము. ఒకసారి చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. ఓకే, ఇగో ఇదంతా పిజ్జా కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. మేము 7 o'clock ఓపెన్ అవుతుంది అని అంటే 5 o'clock వచ్చి చూసేసి మళ్ళీ వెళ్ళిపోయినాం. మళ్ళీ 6:30కి వచ్చి కూర్చున్నాం ఇక్కడ. ఇక్కడ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో అసలు. మీరు చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో అసలు. మేము ఇంకా పిజ్జా తిన్నాం కదా, పాస్తా తినడానికని వెళ్తున్నాం అనమాట. సో మా దారిలో ఇంతకుముందు క్రాస్ చేసిన బ్రిడ్జ్, ఇప్పుడే సెట్ అయిన సన్ ఎంత బాగుంది చూడండి అసలు. ఏదో మూవీలో సీనిక్ రిఫరెన్స్ లా ఉంది కదా.
ఇది ఎంత చిన్నగా ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆస్ట్రేలియా పాస్తా ఎలా అంట, ఎంత లైన్ ఉందో చూడండి ఇక్కడ కూడా. సో ఇక్కడే ఆ ఫేమస్ అది ఫేమస్ ఏం కాదు, ఇక్కడ చాలా దగ్గర ఉంది అది. బట్ ఇక్కడిది చాలా బాగుంటుందంట, ట్రఫుల్ పాస్తా. సో అందుకే ఇక్కడికి వచ్చాము. ఓకే, సో 2 months వరకు రెస్టారెంట్ ఫుల్ ఉందంట. సో ఐఎమ్ సారీ, ఇట్స్ నాట్ పాసిబుల్. వెళ్ళిపోండి, వేరే దగ్గరికి వెళ్ళండి అని చెప్పిండు. సో యా, వాపస్ వెళ్ళిపోతున్నాం. నాకు బాగుండే అబ్బా తినాలని, ఇంకా ఇట్స్ ఓకేలే. విల్ సీ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ సంథింగ్ ఇన్ రోమ్ సిమిలర్గా. యాజ్ ఆఫ్ నౌ అయితే ఐఎమ్ నాట్ హంగ్రీ, బట్ విల్ సీ. ఇక్కడ ముందు ఒక దగ్గర ఎక్కడైనా రావియోలీ దొరుకుతుందేమో, ట్రై చేద్దాం. ఓకే, వెరీ డిసప్పాయింటెడ్. అది కూడా ఎంతసేపు వెయిట్ చేసినామే, 25 minutes దాకా వెయిట్ చేసినాం. 25 minutes తర్వాత చెప్పిండు వాడు. సో మేము ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాము. మేము వెళ్ళాలనుకున్న ప్రతి రెస్టారెంట్కి ఫుల్ లైన్ ఉండిందనమాట. సో అందుకే ఇక్కడ వేరే దగ్గరకు వచ్చినాము. ఇక్కడ రావియోలీ అండ్ చక్రీ ఫిష్ ఫ్రై చెప్పిండు. సో యా, నాకు చాలా ఉండే అనమాట రావియోలీ తినాలి అని. ఇట్లా వచ్చినప్పటి నుంచి రావియోలీ నా ఫేవరెట్. నాకు అన్నిటికన్నా లజానియా చాలా ఇష్టం, కానీ లజానియా నాకు ఎక్కడ దొరకట్లే అనమాట, ఎందుకో తెలియట్లేదు. కానీ లజానియా దొరకట్లే. నాకు నెక్స్ట్ ఫేవరెట్ అయితే రావియోలియే. సో ఇంకా తినేసి మేము రూమ్కి వెళ్ళి పడుకున్నాము, బికాస్ నెక్స్ట్ డే మాకు మార్నింగే ఉందన్నమాట. ఇవాళ నా బర్త్డే అండ్ యా, ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను టోక్యో టాకీస్ నుంచి తీసుకున్నా. ఎట్లా అడుగుతారు మీరు, మింత్రాలో. అండ్ మనం ఇవాళ పిజ్జా వచ్చాము. సో యా, మేము ఇటలీలో ఉన్నాము. సో ఇవాళ మాకు గెట్ యువర్ గైడ్ నుంచి ఒక ట్రిప్ ఉండిందనమాట. ఏదైతే మనము లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా అండ్ యా, ఇంకా మాకు ఒక వైన్ టేస్టింగ్ అండ్ లంచ్ ఇంక్లూడెడ్. అండ్ ఇంకా 2 villages ఉన్నాయన్నమాట. సియానా ఒకటి, శాన్ జిమియానో ఒకటి ఉంది. సో వైన్ టేస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఉంది అంటే ఇంకా ఇది బుక్ చేసుకున్నాం. ఓకే, సో మనం వచ్చేసాము లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా. ఇదేమో వాళ్ళ కథీడ్రల్ డోమ్, అదొక ఏంటి చర్చ్. అక్కడ వెనకాల ఉన్నది లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా. నేను యాక్చువల్లీ చాలా పెద్దగా ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా చిన్నగా ఉంది కదా, చాలా చిన్నగా ఉంది. అది యాక్చువల్గా బెల్ టవర్ అంట. ఓకే, సో యా, మాకేం లేదు, మేము జస్ట్ అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగాలంతే. అండ్ యా, జస్ట్ మేము లీనింగ్ టవర్ చూడడానికి. ఈ కెథీడ్రల్ ఇవన్నిటితో మాకు బేసిక్గా పని లేదు. ఇక్కడ జనాలు ఎవ్వరికి ఇదేంటి దీని లోపలికి వెళ్దాము లేకపోతే చర్చ్కి వెళ్దామని లేదు. అందరు మా బ్యాచే ఉన్నారు, వస్తున్నారు, ఫోటోలు దిగుతారు, వెళ్ళిపోతున్నారు అంతే. 1 hour later. ఓకే, సో మేము ఇక్కడ విన్యార్డ్స్కి వచ్చామన్నమాట. సో ఇక్కడే మాకు వైన్ టేస్టింగ్, ఓకే, ఇక్కడే మాకు వైన్ టేస్టింగ్ అండ్ ఇది ఉంది, లంచ్ ఉంది. సో ఇట్స్ లైక్ అ వెరీ బ్యూటిఫుల్ ప్రాపర్టీ. ఇక్కడ చుట్టూ వీళ్ళకి విన్యార్డ్స్ ఉన్నట్టున్నాయి. నాకు ఎగ్జాక్ట్లీ ఎన్ని ఎకర్స్లో ఉంది ఏంది అన్న విషయం తెలీదు. బట్ యా, ఇలా మాకు ఇలా క్యూట్గా ఉంది. వాళ్ళు మనకి చెప్తూ తీసుకెళ్తారు లోపలికి. యాక్చువల్లీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని, అంటే ఇంగ్లీష్ అర్థమయ్యే వాళ్ళని ఇక్కడ ఉండమన్నారు. ఆ బ్యారెల్స్లో చాలా ఇయర్స్ వైన్ గ్రేప్స్ అండ్ ఎవ్రీథింగ్ వేసేసి మూసేస్తారు. సో వైన్ అంటే ఓన్లీ గ్రేప్స్ కాదు, వైన్ అంటే ఓన్లీ గ్రేప్స్ కాదు, అందులో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అట్లనే డిఫరెంట్ వుడ్ని బట్టి కూడా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు అది చెప్తారు మనకి. ఇప్పుడు because there is a lot to try today we're going to try 4 different wines and we're going to start
మనము ఏం ట్రై చేయాలి అని అతను చెప్పిన తర్వాత మనల్ని ఎక్కడైతే ఫుడ్ అరేంజ్ చేస్తారో అక్కడికి తీసుకెళ్ళిండు అనమాట. సో దారిలో అన్ని వైన్స్ అవన్నీ చూపించారు అనమాట, లైక్ ఎంత స్టోరేజ్ ఉంది వాళ్ళ దగ్గర అవన్నీ. సో వెళ్ళిన తర్వాత ఇలా మనకి వెజిటేరియన్స్కి ఒక సైడ్, నాన్ వెజిటేరియన్స్కి ఒక సైడ్ యాడ్ చేసినారు. మేమైతే అసలు నాన్ వెజిటేరియన్సే, కాకపోతే ఇక్కడ నాన్ వెజ్ అంటే ఓన్లీ బీఫ్ అని అర్థం అనమాట, బీఫ్ ఆర్ పోర్క్. సో అవి రెండు వద్దంటే మాత్రం మనకి ఆప్షన్ ఇయ్యరు అనమాట. సో ఇక్కడ వీళ్ళకి ఇంకొకటి వీళ్ళు వండని కూడా వండరు ఆ పోర్క్ని, అది ఏందో క్యూర్డ్ మీట్స్ లాగా ఉంటాయి అనమాట, రా మీట్స్ లాగానే. సో అది మనం అసలు తినలేము. సో ఇక్కడ ఎవ్రీ పర్సన్ ముందు 4 వైన్స్, ఒక సాలడ్, ఒక వెనిగర్, ఇంకా ఇంకోటి ఆలివ్ ఆయిల్ పెట్టినారు అనమాట. సో మనం అవన్నీ టేస్ట్ చేయాలి. సో టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మనకు చెప్తారనమాట ఇవి మనం కొనుక్కోవాలంటే ఎలా ఎంత అని. సో ఇక్కడ స్పూన్స్లలో ఉందేమో ఒక దాంట్లో వెనిగర్, ఒక దాంట్లో ఆయిల్, ఈ ముందు గ్లాసెస్లో ఉందేమో వైన్. దీని తర్వాత మనకు ఒక పాస్తా ఇచ్చారు, అది బేసిక్గా ఏం లేదు, టొమాటో సాస్, పెన్నే పాస్తా, అంతే, వెరీ యావరేజ్. ఇక్కడ బేసిక్గా వైన్స్ తప్పించి ఏం బాలేవు. హలో, సో మాకు ఫుడ్ టేస్టింగ్ అయిపోయింది. అండ్ ఎట్లుండే చక్రి మస్తు యావరేజ్ ఉండే కదా, వైన్స్ ఒక్కటి బాగుండే, వైన్ టేస్టింగ్ ఉండే కాబట్టి వైన్ టేస్టింగ్ బాగుండే, బట్ రెస్ట్ అంతా వెరీ యావరేజ్. మీకు విషయం చెప్తా చూడండి, మీరు ఇండియాలో ఉండి మీకు ఒకవేళ ఇటాలియన్ ఫుడ్ నచ్చింది అని చెప్పేసి ఇడ్లీ వస్తే మాత్రం మీరు చాలా 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 డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే నేను అనేది ఏంటంటే ఇది రెగ్యులర్, లైక్ ఇప్పుడు నేను అనుకోండి, నాకు మన దగ్గర చేసే వైట్ సాస్ పాస్తా చాలా ఇష్టం అనమాట. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆ టొమాటో పాస్తా తిని 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 ఐఎమ్ లైక్ ఓ మై గాడ్, ఐ కాంట్ హ్యావ్ ఇట్ ఎనీమోర్ లాగా ఉంది. ఇంకోటి నాకు మేము నిన్న తిన్న రావియోలి మస్తు ఉండే. టొమాటో పాస్తా ఉంటుంది, ప్లెయిన్ పాస్తా ఉంటుంది, అదే ఆలివ్ ఆయిల్ వేసిన పాస్తా ఉంటుంది, అంతేగాని వైట్ సాస్ పాస్తా లాగా ఉండదు అనమాట. లేదు, మనం ట్రఫుల్ ఆయిల్, నిన్న రావియోలి తిన్నాం, ఎంత బాగుండే రావియోలి, మొత్తం ట్రఫుల్, అదే ట్రఫుల్ ఆయిల్, ట్రఫుల్ క్రీమ్లో చేసింది, అది చాలా బాగుండింది అనమాట. ఇవాళ రాత్రి చక్రి వీల్ పాస్తా ట్రై చేద్దామని అంటున్నాడు. ఒకవేళ కుదిరి వీల్ పాస్తా ట్రై చేస్తే ఐ లెట్ యు నో. వీల్ అదే అంటున్నా, మరి వీల్ పాస్తా ఆ వీల్ కాదమ్మా, ఇట్లా ఇట్లా ఏమంటారు, అది కాదు, ఈ చీజ్ వీల్ ఉంటుంది కదా, ఆ పాస్తా. ఇంకోటి ఏంటి అంటే మేము ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అయిపోయింది, ఇంకొక విలేజ్కి వెళ్ళాలనుకుంటా, 2 విలేజెస్కి వెళ్ళాలనుకుంటా. ఇంకా మేము సియానా పోలేదు, శాన్ జిమియానో అది ఒకటి ఉంది, అది కూడా పోలేదు. సో అవి రెండింటికి వెళ్ళాలి. పాపం మాతో పాటు ఒక అమ్మాయి వచ్చింది, ఆమె గ్లూటెన్ ఫ్రీ అని చెప్పుకుంటూ అసలు ఏం తినలేదు, వెనకాల ఏదో బార్ ఓపెన్ చేసుకొని టాఫీ బార్ లాంటిది తింటుంది. నిజంగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటే ఎంత కష్టమో బయటకు వచ్చినప్పుడు. ఎనీవేస్ మాకు ఇవాళతో అయిపోతుంది, రేపు విల్ గో టు రోమ్. సో ఓకే బాయ్. మాకు అక్కడ వైన్ టేస్టింగ్ అయిపోయిన తర్వాత 2 విలేజెస్కి తీసుకొచ్చారనమాట. సో ఇది సియానా అనేది హిస్టారికల్గా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఊరు మొత్తం యునెస్కో సైట్ అనమాట. అయితే ఇందులో 552 years బ్యాక్ పెట్టిన బ్యాంక్ ఇంకా ఆపరేటివ్లో ఉందంట. ఇది వరల్డ్లోనే అన్నిటికన్నా ఎక్కువ ఇయర్స్ నుంచి ఆపరేటివ్ ఉన్న బ్యాంక్. అలా ఈ సిటీ మొత్తం అలాగే ఉంటుంది అనమాట. దీంట్లో కూడా ఒక పెద్ద క్యాథడ్రల్, చర్చ్, ఎక్కడికి వెళ్ళండి ఇటలీలో మొత్తంలో ఎక్కడో ఒక దగ్గర ఒక క్యాథడ్రల్ అయితే చాలా పాపులర్ ఉంటుంది. అండ్ దీని తర్వాత శాన్ జిమియానో అని ఇంకొక విలేజ్కి వెళ్ళాం అనమాట. అక్కడేమో వరల్డ్స్ ఏమంటారు మోస్ట్ పాపులర్ వరల్డ్స్ బెస్ట్ జిలాటో వచ్చిందంట వాళ్ళకి ఈ ఇయర్ అవార్డు. సో అందుకని అక్కడికి కూడా తీసుకెళ్ళినారు అనమాట. అయితే ఇక్కడ మేము వచ్చినప్పుడు మాకు వీళ్ళు అక్కడ హిస్టరీ అంతా చెప్పారు అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే రోమ్ ఎవరైతే కనుక్కున్నారో రోమ్యులస్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ పిల్లలు ఆయన రోమ్యులస్ ఎక్కడ చంపేస్తాడో అని పారిపోయి సియానాకి వచ్చి ఉన్నారు అన్నది పాయింట్. అండ్ అక్కడ ఒక కాఫీ అండ్ ఇంకా ఆ బిస్కెట్స్ చాలా పాపులర్ అని చెప్పేసి అవి తీసుకున్నాం అనమాట తినడానికి. అండ్ మాకు ఇక్కడ జస్ట్ ఒక 1.5 hour ఇచ్చారు. ఇది చాలా చిన్న సిటీయే, అంటే మనం నడుస్తూ మొత్తం చూసేయచ్చు అనమాట. దాని తర్వాత మేము శాన్ జిమియానో వెళ్ళినాం. ఇక్కడ మేము లైన్లో నించున్నాం కదా,
ఇంత లైన్ ఆ పిజ్జేరియా దేనికైతే అవార్డు వచ్చిందో పిజ్జేరియా అంటున్నా, జిలటేరియా అక్కడ ఉన్నారనమాట. వీళ్ళందరూ అక్కడ జిలాటో తినడానికి లైన్లో నించున్న వాళ్ళు అనమాట. సో ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్స్ బెస్ట్ ఐస్ క్రీమ్ అండ్ మైక్ అట్ సైడ్ ఉంటుంది, నువ్వు చెప్పు. వరల్డ్స్ బెస్ట్ జెలాటో 2024 ఈ షాప్. అందులో ఆ ఐస్ క్రీమ్ పేరు ఏంది? ఫేవరెట్ బెస్ట్ అవార్డ్ శాంటా ఫీనా బెస్ట్ అవార్డు వచ్చింది 2024లో. ఓకే, సో మేము శాన్ జిమియానో నుంచి వాపస్ వచ్చేసాము. మేము ఫ్లోరెన్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ డిన్నర్కి వచ్చామన్నమాట. మేము నిన్న ఒక రెస్టారెంట్ చూసాము చీజ్ వీల్ కోసము, కానీ మేము వేరే దగ్గర తినేసి వస్తుంటే దారిలో కనిపించింది అనమాట. సో ఫైనలీ తిరిగి దాన్ని పట్టుకొని ఇంకా ఫైనల్గా వెయిట్ చేసాము. నేనైతే బయట రోడ్ పైన కూర్చున్నా, ఎంతసేపు వెయిట్ చేసినాము, ఆల్మోస్ట్ ఒక 1.5 hour అయినట్టుంది. ఇప్పుడు ఫైనల్లీ ఇంకా లోపలికి వచ్చాము. సో ఫైనలీ మేము ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ చీజ్ వీల్ పాస్తా ఉంటుంది, అది కాకుండా ఇక్కడ ఫ్రెష్గా చేస్తారనమాట పాస్తా. లైక్ ఇప్పుడే మన ముందే డో చేసి, మన ముందే షీట్స్ చేసి, మన ముందే ఫిల్లింగ్ నింపి అన్నీ మన ముందే చేస్తారనమాట. సో ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఫ్లోరెన్స్. సో యా, ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాం మేము, ఇప్పుడు వస్తుంది ఇంకా చూడాలి. మీకు వైబ్గా అనిపిస్తుందా? ఇది చాలా ఏమంటారు ఫైన్ డైనింగ్ వైబ్ అనమాట. సో యా, ఏంటి ఇదే చీజ్ వీల్ పాస్తా. ఎలా ఉంటుందో మరి నాకు తెలియదు, కానీ ఇదే ఫస్ట్ వైట్ సాస్ పాస్తా నేను చూసింది. అండ్ లెట్స్ హోప్ ఇట్ విల్ బీ బెటర్, ఎందుకంటే యా ఇది ఒక్కటే నాకు దొరికింది అండ్ దీనికోసం చాలా వెయిట్ చేసినాం. సో ఇది బాగుండాలి. సాస్ అదంతా బాగుంది కానీ కొంచెం కష్టమే అబ్బా తినడం అయితే. అండ్ అది కూడా మాకు ఈ మీల్ 60 euros పడ్డది అనమాట. 60 euros అంటే ఆల్మోస్ట్ 6000 rupees. సో అంత అయితే వర్త్ కాదు అని అనిపించింది. అంతకుముందు మేము తిన్న రావియోలీ ఏదైతే ఉందో ముందు రోజు తిన్నది, అది మాకు మొత్తం ఈ రెండు కలిపేసి ఐ థింక్ ఒక 20 euros 22 euros పడ్డది. దాంతో కంపేర్ చేస్తే అదే చాలా బాగుండింది అనమాట దీనికన్నా. అండ్ చక్రి దీని తర్వాత ఒక పాస్తా చెప్పిండు, అది రావియోలీ అంటే వీళ్ళ దృష్టిలో రావియోలీయే, కాకపోతే దాంట్లో పొటాటో ఫిల్లింగ్ వచ్చిందనమాట. సో నాకు అది ఏంటో ఎక్కలేదనమాట, పొటాటో పాస్తా అన్నది అయితే ఎక్కలేదు. సో దట్ ఈస్ ఇట్ అండి ఈ వీడియోకి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నెక్స్ట్ మేము ఇంకా రోమ్కి వెళ్తాం అనమాట. సో నెక్స్ట్ వీడియో విల్ ఆల్ బీ అబౌట్ రోమ్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ, బాయ్ బాయ్.